హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? తమ్లైన్ చూసి ఆల్రెడీ మీకు అర్థమయ్యి ఉంటుంది. మేము తిరుత్తనికి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యామండి. ఇంటి దగ్గర నుండి 4:35 అలా స్టార్ట్ అయ్యాము. కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత మా బావ ప్లాన్ చేంజ్ చేసినాడు. ఫస్ట్ కాణిపాకం వెళ్దాం, అక్కడ నుండి తిరుత్తనికి వెళ్దాము అని చెప్పేసి అన్నాడు. సరేలే, ఫస్ట్ మనము గణపతిని దర్శించుకుంటేనే మంచిది కదా అని చెప్పేసి కాణిపాకం వెళ్ళాము. నేనేమనుకున్నా, తిరుత్తనికి వెళ్ళి అక్కడ నిద్ర చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కాళహస్తి కాణిపాకం వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. ఇక మా బావ ఇలా అనేసరికి సర్లే అని చెప్పేసి ఇక్కడ వెళ్ళాం. బా కొన్ని నోట్లో వేసుకొని టేస్ట్ చూడు, మా అస్సలు తినలేవు. వేసుకో నోట్లో. కాణిపాకంలో మసాలా బరుగులు తీసుకుంటే అవి చిన్న స్పైసీ లేవండి. మా అత్తమ్మని చూసారా, అదేదో ప్రసాదం అయినట్టు కళ్ళు అద్దుకొని తింటుంది. అండ్ వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఆల్రెడీ మేము డిన్నర్ కోసము పూరీలు అండ్ వైట్ రైస్, అలాగే పప్పుల పొడి అండ్ ఏదో పచ్చళ్ళు అవి తీసుకొచ్చినాము. వీళ్ళందరూ కార్లలో నిద్రపోతా ఉంటే వెళ్ళే దారిలో ఒక చోట ఆపి తింటున్నాం అనమాట. మామూలుగా అయితే మేము తిరుత్తని వెళ్ళుంటే అక్కడే రూమ్ తీసుకుంటాం కదా, అక్కడే దర్శనం చేసుకున్న తర్వాత రూమ్లోనే తినేవాళ్ళము. కాకపోతే ఫస్ట్ ఇటు వచ్చినాం కదా, దానివల్ల ఇంకా మధ్యలో ఆపాల్సింది వచ్చింది. అప్పటికే టైం 9 దాటింది. ఇంకా తిరుత్తని వెళ్ళాలంటే 11:30, 12 పైన అవుతుంది. ఇంకా అప్పటి వరకు వీళ్ళు ఆకలితో ఎలా ఉంటారు. నేను తిరుత్తనికి అయితే వచ్చేసాం. కాకపోతే అక్కడ 2 హోటల్స్ ఉంటాయి గుడికి దగ్గరలో. ఒక హోటల్ ఏంటంటే కంప్యూటర్ వర్క్ చేయట్లేదు అన్నారు. అందులో రూములు పెద్దగా ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ఒకటే రూమ్ ఉండే, రూమ్ చాలా చిన్నది. ఇంకా మా బావ మా చెల్లెలు భర్త కార్లోనే పడుకున్నారు. ఇంకా మేమైతే రూమ్లో పడుకున్నాం. మళ్ళీ మార్నింగ్ 4 కల్లా లేయాలి కదా. అడుగుని ఇంకొద్దిగా దూరంగా మీరు. అడిగోసి సరే. ఇప్పుడు బాగా నీళ్ళు పట్టినారు కదా బావా, అప్పుడు అసలు లేకుండా ఉండే కదా. ఓకే, అప్పుడు అవి కూడా పెట్టకుండా ఉన్నారు కదా. ఇటు మళ్ళీ బొట్టు పెట్టుకో. తీసిన 4కి లేద్దాం అనుకున్నాం కానీ లేచేసరికి 5:30 అయిపోయింది. ఆ దోమలకు నిద్ర ఎక్కడ పట్టింది. మా చెల్లెలు రాలేదు, మా చెల్లెలు ఇంటి దగ్గరే ఉంది. మా నాన్న ఉన్నాడు కదా, అండ్ మా మామయ్య కూడా రానన్నాడు. మా అత్తమ్మ వచ్చింది. ఇక్కడ మా తోడుకోడలు కూడా మిస్ అయింది, ఎందుకంటే మా ముదితికి ఇంకా ఎంటుకలు తీసేయలేదు, అప్పటి వరకు రాకూడదు. తిరుత్తనికి రావడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే చెప్పనా, మా కులదైవం వెంకటేశ్వర స్వామి అండ్ వీళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి కదా. నేను ఫస్ట్ వచ్చింది ఎప్పుడంటే మా పిల్లలకి ఎంటుకలు తీపించేటప్పుడు వచ్చా. నైట్ వస్తాం అంటే ఆఫ్టర్నూన్ అలా బయలుదేరి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని తిని పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇంటికి వెళ్తాం అనమాట. చాలా బాగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్. ఇదిగోండి రూము, ఓన్లీ ఒక బెడ్డే ఉంది. 700, 800 ఎంతో తీసుకున్నారు దానికి, ఒక 4-5 అవర్స్కి. సుబ్రహ్మణ్య స్వామి చాలా మహిమగల స్వామి అండి. మనం ఏది అనుకుంటే అది నెరవేరుతుంది. అండ్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది లోపల, అక్కడ కూర్చోవచ్చు కొద్దిసేపు. ఐఫోన్లో ఇంకా నేను చాలా షూట్ చేశాను. అండ్ అలాగే మేము ప్రతి ఒక్క స్టెప్కి మనము కర్పూరం వెలిగించుకుంటా
పోవచ్చు అనమాట. అది మనం మొక్కుంటే చేయొచ్చు. నేను ఎవ్రీ ఇయర్ కాదు, ఎప్పుడు గుడికెళ్ళినా అలా చేస్తాను. అవన్నీ డిలీట్ అయిపోయినాయి. ఆల్రెడీ చెప్పాను కదా, ఐఫోన్లో తీసినవన్నీ పోయినాయి అని చెప్పేసి. జస్ట్ ఇవి కొన్ని కొన్ని క్లిప్పులు ఉంటే నేను యాడ్ చేస్తున్నా. ఇది బయట. లోపల టెంకాయ కొట్టుకోవడానికి ఉండదు, ఇక్కడే కొట్టుకోవాలి. రైల్వే కోడూరు నుండి కార్లో ఒక 3 అవర్స్ జర్నీ అలా ఉంటుందండి. నాకైతే కార్లో కన్నా కూడా ట్రైన్లో రావాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే మేము ట్రైన్లోనే వచ్చేవాళ్ళం. నాకెందుకో ట్రైన్లో రావడం ఇష్టం అండి. అండ్ ఇక్కడ ఉప్పుతో దిష్టి తీస్తారనమాట. అక్కడ ఒక ఆమె ఉంటుంది, ఆమె తీస్తుంది. ఎవరైనా ఎంటుకలు తీసుకొని గుండు చేయించుకోవాలంటే మొత్తం కిందనే అక్కడే రూముల దగ్గరే గుండు చేయించుకొని స్నానాలు చేసి పైకి వస్తారు. మనం మొక్కుబడి తీర్చుకోవాలంటే అక్కడే పిండి తలుగేసుకొని దండం పెట్టుకొని చాలామంది వెళ్తూ ఉంటారు. కొంతమంది ఇంటి దగ్గర కూడా చేసుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడేమో మజ్జిగ అమ్ముతా ఉంటే వీళ్ళు మజ్జిగ తాగుతున్నారు. నాకేమో మార్నింగ్ అయింది, నాకు టీ తాగాలనిపిస్తుంది. టీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ టెంకాయ నీళ్ళు కనిపిస్తే వీళ్ళు టెంకాయ నీళ్ళు తాగుతున్నారు, నేనేమో టీ తాగుతున్నా. ఇంకా తిరుత్తని నుండి కాళహస్తికి బయలుదేరాము. వెళ్ళే దారిలో గ్రాండ్వేల్ అని చెప్పేసి అక్కడ ఒక హోటల్ ఉంటే అక్కడ స్టాప్ చేసాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇక్కడ చూడండి బుద్ధుని విగ్రహాలు అవన్నీ చాలా బాగున్నాయి కదా. హోమ్ ఎంట్రన్స్ దగ్గర బుద్ధుని విగ్రహం పెట్టుకోవాలని నాకు చాలా ఇష్టం అండి. కానీ ఇప్పుడు కాదు, ఎప్పటికైనా ఇంట్లో మొత్తం డెకరేషన్ చేసినప్పుడు అంతా బాగా పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్ తింటున్నాం. తిన్న తర్వాత నాకు ఏమన్నా తిన్న తర్వాత టీ కానీ లేదా ఐస్ క్రీమ్ తినాలంటే ఇష్టం అండి. ఇంకా అందరం ఐస్ క్రీమ్ తింటా కూర్చున్నాం. ఆ ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి మా బావ ఇచ్చినాడు. అదేం నాకు నచ్చలా. నాకు చాక్లెట్ అంటే బాగా ఇష్టం. మా శార్వి చూడండి. అండ్ మా శార్వి గురించి మీకు ఒకటి చెప్పలా కదా, తిరుత్తన్లో నిద్రపోయి లేచి లేపినానా స్నానం చేపిద్దామని. లేచిన తర్వాత నాకు అమ్మ కావాలి అని ఏడ్చింది మళ్ళీ. ఎందుకంటే ఆ పిల్ల ఇంతవరకు మా చెల్లెల్ని వదిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, ఇదే రావడం నాతో. ఫైనలీ కాళహస్తికి వచ్చినాము. కాళహస్తి దర్శనం చేసుకుందామని చెప్పేసి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ ఇంటికి. కాళహస్తికి వెళ్ళడం ఇది సెకండ్ టైము. అంతకుముందు అయితే ఎప్పుడు రాలేదు, ఇది రెండోసారి వచ్చినాను. పాటలు పెడితేనే బాబాయ్ వీడియోలు బాగుంటాయి.
మా ఫేస్లు చూడండి ఎలా అయిపోయినాయో. నిన్న 5కి స్టార్ట్ అయినాం, 4:35కి స్టార్ట్ అయినాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళే టైం 4:35 అవుతుంది. 24 అవర్స్ జర్నీ. కాణిపాకము, కాళహస్తి అండ్ తిరుత్తని అన్నీ చూసుకున్నాము. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా దేవునికి ప్రసాదం చేసి పల్లి వేసుకోవాలి. అప్పుడు కంప్లీట్ అయిపోతుంది. ఓకే గైస్, బాయ్. మా సిస్టర్కి కాల్ చేసి చెప్పాను కొద్దిగా బెల్లం అన్నము ప్రిపేర్ చేయమని. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి పిండి తల్లి వేస్తాము. రైస్ని కడిగి పిండిలాగా మిక్సీ కొట్టుకొని అందులో కొద్దిగా బెల్లము అండ్ నెయ్యి వేసి పెడతారనమాట నైవేద్యంగా. మేము వెళ్ళే లోపల అది ప్రిపేర్ చేస్తే మాకు ఈజీగా ఉంటుంది దేవుడికి టెంకాయ కొట్టుకోవడానికి అని చెప్పేసి. నేను ప్రతి ఒక్క గుడిలో చేసిన షాపింగ్ వీడియోలు అన్నీ మొత్తం పోయినాయండి. నేను కొన్ని నాకు కావాల్సినటివన్నీ తీసుకున్నాను అనమాట. విగ్రహాలు కానీ అండ్ చాలా తీసుకున్నాలేండి. తిరుత్తణిలో పంచామృతం అక్కడ దొరుకుతుంది. అది చాలా బాగుంటుంది డబ్బాలలో. ఎవరైనా వెళ్ళినప్పుడు తెలియని వాళ్ళు అది కొనుక్కోండి, బాగుంటుంది టేస్ట్. కోడూరుకి వచ్చేసాము. ఇది మెయిన్ రోడ్ నుండి లోపలికి వెళ్ళాలి. వైఎస్ఆర్ గెస్ట్ హౌస్లో దగ్గర నుండి లోపలికి వెళ్తే అక్కడే మా ఇల్లు. అంతా ప్రిపేర్ అయిపోయింది. మా ఆయన టెంకాయ కొడుతున్నాడు. ఇంకా ఆ ఈదుల వాళ్ళకు కొద్దిగా ప్రసాదం పెట్టేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఓకే గాయ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.